సో ఓపెన్ చేద్దాం రండి సార్, మీరు కూడా చెయ్యండి. సో గైస్ ఇదైతే వచ్చేసి 12GB అండ్ అలాగే 256GB వేరియంట్ అనమాట ఇది. సో బాక్స్ మొత్తం అంతా కూడా ఇలాగా బ్లాక్లో ఇలా అయితే ఇచ్చాడనమాట. ఇప్పుడే కవర్స్ అన్ని కూడా ఓపెన్ అయితే చేస్తాం. సో ఓపెన్ చేసేద్దాం, ఎలా ఉందో లుక్, ఫస్ట్ లుక్ అంతా కూడా చూసేద్దాం మరి. సో గైస్ మనం అయితే ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దాము ద బీస్ట్ కెమెరా ఫోన్ అయితే కనుక మనం అన్బాక్సింగ్ చేసేద్దాము. సో ఎస్ గైస్, ఓపెన్ చేయగానే మొత్తం అంతా కూడా ఇలాగా వివో సైడ్ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు మనకి. ఇక్కడైతే కనుక ఫోన్ అయితే ఇచ్చేసాడు అనమాట. సో దీన్ని ఫోన్ని చూద్దాము, దీన్ని పక్కన పెడదాము. ఇంకా ఏమి ఇచ్చాడో బాక్స్లో కాంపోనెంట్స్ అన్నీ కూడా చెక్ చేద్దాము. అండ్ IMEI నెంబర్స్ అవన్నీ కూడా ఇచ్చాడు అనమాట. మనం లోపల చూసుకుంటే కనుక ముందు మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చాడు. మనకి ఇందులో ఏముందో చూద్దాం. గైస్ మనకైతే వచ్చేసి వారంటీ కార్డ్ అయితే ఇచ్చాడు అండ్ అలాగే క్విక్ స్టార్టర్ గైడ్ ఒకటి ఇచ్చాడు అనమాట బాక్స్లోని. అండ్ వివో బ్యాక్ గార్డ్ అయితే ఇచ్చాడు అనమాట. ఇది ఓవరాల్గా బాగానే ఉంది కానీ బేసిక్ గార్డ్ అయితే ఇచ్చాడు అనమాట. కొంచెం ఏమైనా స్పెషల్గా ఇచ్చుంటే బాగుండు. బ్లాక్ థీమ్లో అయితే ఇచ్చాడు. మనకి Type-C to Type-C కేబుల్ అయితే ఉందన్నమాట. మనకి బ్రిక్ అయితే ఇచ్చాడు, ఛార్జింగ్ బ్రిక్. ఇక్కడ ఇది 120 watts ఛార్జర్ అనమాట. సో ఇది వచ్చేసి సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో అయితే వచ్చిందనమాట, ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ వివోది. ఫ్రెండ్స్ రిలీజ్ అయినప్పుడే మనకి వివో X100 ఫోన్ నా చేతుల్లోకి ఎలా వచ్చిందని చెప్పేసి మీకు ఒక డౌట్ అరేజ్ అయి ఉండొచ్చు. మన ఛానల్ అయితే వచ్చేసి 9,000 సబ్స్క్రైబర్స్ మాత్రమే క్రాస్ అయితే అయింది. ఈ లోపలనే రివ్యూ యూనిట్ ఎలా వచ్చిందంటే మన రాజమండ్రిలో ఉన్న మొబైల్ వరల్డ్ షాప్ కి అయితే వచ్చానమాట. ఇక్కడే నేను రెగ్యులర్ గా మొబైల్స్ తీసుకుంటా ఉంటాను. వాసు గారు అని చెప్పేసి నాకు ఆయన అయితే గనక ఈ హెల్ప్ అయితే చేశాడు అనమాట. సో ఒక్కసారి ఆయన మాటల్లో ఆయన షాప్ గురించి వినేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసు. మాది జెండా పంజా రోడ్ రాజమండ్రిలో మొబైల్ వరల్డ్. మాది మల్టీ బ్రాండెడ్ మొబైల్ షోరూమ్. మా దగ్గర ఆల్ కంపెనీస్ మొబైల్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆన్లైన్ ప్రైస్ కన్నా మనం చాలా తగ్గించిస్తూ ఉంటాము. ఆన్లైన్లో దొరకని ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతూ ఉంటాయి. డోర్ డెలివరీ సదుపాయం కూడా మన దగ్గర ఉంది. మేము ఈస్ట్ గోదావరిలో చాలా మంది కస్టమర్స్ కి చాలా రోజుల నుంచి సప్లై చేస్తున్నాము. అదే విధంగా మన సహారా కూడా మన దగ్గర చాలా సార్లు మన దగ్గర మొబైల్స్ కొనడం జరిగింది. ఇప్పుడు సహారాకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజున మన స్టోర్ లో సహారా తోటి కొత్త మోడల్ వివో X100 అనే మొబైల్ అన్బాక్సింగ్ చేద్దామనే ఉద్దేశంతో సహారాని రమ్మడం జరిగింది. అందువల్ల మీరు అందరూ ఈ వీడియోస్ చూసి మా స్టోర్ కు వచ్చి జెండా పంజా రోడ్ లోని మొబైల్ వరల్డ్, జెండా పంజా రోడ్ లో మొబైల్ వరల్డ్ మొత్తం టోటల్ ఆల్ మొబైల్స్, యాక్సెసరీస్, ట్యాబ్స్, టీవీస్ ఆల్ అవైలబుల్. ఆన్లైన్ కన్నా తక్కువ రేటు. ఒకసారి విజిట్ చేసి రండి. అదే రకంగా మన సహారాను కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అంతే గైస్, ఫోన్లో అయితే ఏం లేవన్నమాట. ఛార్జింగ్ బ్రిక్ ఒకటిని, Type-C to Type-C కేబుల్ అండ్ అలాగే మనకి బ్యాక్ కవర్ గార్డ్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ద ట్రూత్, ఫోన్ ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం, కవర్ ఓపెన్ చేయడం. సో ఇదైతే వచ్చేసి ఫీలింగ్ క్రేజీ అయితే ఉంటుంది. ఆ సౌండ్ తీసారా గైస్? సో యా, మన దగ్గరికి అయితే వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ బ్లాక్ గ్రాఫైట్ అయితే కనుక ఫోన్ వచ్చిందనమాట మన దగ్గరికి. కర్వ్డ్ డిస్ప్లేతో అయితే వచ్చింది. మన ఫోన్ ని బూటప్ చేద్దాం. బూటప్ చేసే ముందు మనం మేజర్ చేంజెస్ ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మనకి వివో X90లో వచ్చేసరికి మనకి కెమెరా అనేది లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి చిన్నగా ఉండేది. సో ఇప్పుడు మొత్తం అంతా కూడా రీడిజైన్ చేసి సెంటర్లో అయితే పెట్టేశారు అనమాట. మనకైతే ఇక్కడ వచ్చేసి టోటల్ గా 3 కెమెరాస్ కనబడుతున్నాయి. అండ్ 4th కెమెరా వచ్చేసి టెలిఫోటో అనుకుంటా. మనం టెస్ట్ అయితే చేద్దాము. అండ్ అలాగే GC-T స్టార్ తో అయితే కనుక కోటెడ్ అయి వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే మనకి లెన్స్ ఫ్లేర్ వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏదైనా ఎదురుగుంటా కార్స్ వస్తున్నప్పుడు మనం వీడియో షూట్ చేస్తున్నాం అనుకోండి, ఆ లెన్స్ ఫ్లేర్ అవాయిడ్ చేయడం. ఒకవేళ సూర్యకిరణాలు పడడం అలాంటివి జరిగినప్పుడు ఏదైనా లైటింగ్, ఏదైనా జాతర అట్లాగా వెళ్ళాం అనుకోండి, లైటింగ్ పడుతుంది కదా. సో ఆ లెన్స్ ఫ్లేర్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ GC-T స్టార్ కోటింగ్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ ఓవరాల్ గా లుక్ చూసుకుంటే చుట్టూరు కూడా ఒక డైల్ లాగా ఇచ్చాడు. ప్రీమియం వాచ్ ఫినిషింగ్ లాగా అయితే ఉందన్నమాట. అండ్ మ్యాట్ స్టైల్ అయితే ఇచ్చాడు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ముందు అయితే ఫింగర్ ప్రింట్స్ అయితే పడట్లేదు.
అది నాకు బాగా నచ్చింది. ఫింగర్ ప్రింట్స్ పడిపోతే నా ఐఫోన్ కూడా చాలా పడిపోతాయి అనమాట. గ్లాసీ టైప్ అయితే ఇస్తాడు మెటీరియల్, ఇప్పుడు గ్లాసీ మెటీరియల్ అయితే ఇవ్వలేదు. సో ఓవరాల్ గా ఫోన్ లుక్ ఇలా ఉందనమాట. అండ్ ఫ్రంట్ అయితే వచ్చేసి కెమెరా ఇక్కడ పిన్ హోల్ కెమెరా అయితే ఇచ్చాడు ఇక్కడ ఫ్రంట్ లో, ఇక్కడ చూసుకున్నట్లయితే. అండ్ మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఇక్కడ కెమెరా గురించి పైన ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చాడు అనమాట, టాప్ లో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని. అండ్ ఇక్కడ మనకి ఐఎఫ్ బ్లాస్టర్ కూడా ఇచ్చాడు అనమాట. దీంతో మనం టీవీ రిమోట్స్ అన్ని కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్ గా ఫోన్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫోన్ ని బూట్ అప్ చేసి మొత్తం చెక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మొబైల్ ని స్టార్ట్ చేసి చిన్నగా సెటప్ అయితే చేస్తాను అనమాట. సో ఫస్ట్ నా ఇంప్రెషన్స్ అయితే వచ్చేసి నాకు డిస్ప్లే బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి కర్వ్ డిస్ప్లే అయితే వచ్చింది. టోటల్ స్క్రీన్ సైజ్ అయితే వచ్చేసి 6.78 ఉందన్నమాట. అండ్ మనకి ఇది AMOLED డిస్ప్లే అయితే వచ్చింది. అండ్ అలాగే HDR10+ అయితే ఉంటుంది అనమాట. 120 Hz డిస్ప్లే అయితే ఉంటుంది మనకి. అండ్ అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉందన్నమాట. గైస్ ఇందులో మనకి స్మార్ట్ స్విచ్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. సో మనం మెయిన్ నార్మల్ యాప్స్ వాడినప్పుడు 90 Hz అయితే వస్తుంది. అండ్ ఇంటెన్స్ గేమింగ్ అప్లికేషన్స్ కానీ ఎక్కువ రిఫ్రెష్ రేట్ కావాలనుకున్న అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా స్విచ్ చేసుకుంటూ ఉంటుంది. ఆర్ మీరు దీన్ని కస్టమైజ్ చేసుకుని కంప్లీట్గా 120 కూడా పెట్టేయచ్చు అనమాట. అది మీ ఇష్టం. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి 3000 నిట్స్ అయితే ఇచ్చారన్నమాట. నేను బయట కూడా టెస్ట్ అయితే చూసాను. సో మనకి ఎండలో కూడా చాలా బ్రైట్ గా కనబడుతుంది అనమాట. అండ్ ఓవరాల్ గా వీడియోస్ విషయానికి వచ్చేసరికి చాలా క్రిస్పీగా షార్ప్ గా అయితే ఉందన్నమాట. అండ్ కలర్ఫుల్ గా కూడా. ఇది డిస్ప్లే విషయానికి మనకి ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే నాకు ఈ విధంగా అనిపించింది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ విషయానికి అయితే వచ్చేసినట్లయితే కనుక మనకి Android 14 అయితే ఇచ్చారనమాట. అండ్ అలాగే ఇది కస్టమ్ రోమ్ ఫన్ టచ్ OS తో 14 తో అయితే వస్తుంది అనమాట వర్షన్. మనకి బేసికలీ 3 years వరకు మనకి కంటిన్యూస్ ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. అండ్ 4 years వరకు మనకి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి కదా ఆండ్రాయిడ్ వి, దాన్ని కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు అనమాట. అండ్ మనం పార్ట్స్ విషయానికి అయితే వచ్చేసరికి ఇందులో మనం వచ్చేసరికి డైమెన్సిటీ MediaTek Dimensity ప్రాసెసర్ వాడారనమాట. 9300 ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. అండ్ అలాగే నేను తీసుకున్న మోడల్ అయితే వచ్చేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న మోడల్ అయితే వచ్చి 12GB ర్యామ్ 256GB రోమ్ అనమాట. మనకి దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ హై అండ్ వర్షన్ కూడా ఉంది. అందులో వచ్చి 16GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే 512GB మనకి రోమ్ అయితే ఇస్తారనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక సాఫ్ట్వేర్ కూడా నేను సాటిస్ఫైడ్. ఫన్ టచ్ OS కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ నేను సెటప్ చేసేటప్పుడు నాకు నావిగేషన్ మనకి గూగుల్ లాగా సెటప్ కావాలంటే గూగుల్లో చేసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ యూజెస్ ఉంటే కనుక మనకి ఇలాగ జస్ట్ సింగిల్ ఉంటుంది కదా బ్యాక్ రావడానికి హోమ్ స్క్రీన్కి స్వైప్ అప్. సో అట్లయినా మనం సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓఎస్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ వివో బోల్ట్వేర్ యాప్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. సెటప్ టైంలో అయితే కనుక ఒకవేళ మీరు తీసేయాలనుకుంటే కనుక అవి తీసేయండి. ఒకవేళ లేదంటే కనుక ఉంచుకోవచ్చు. అవి చిరాగ్గా ఉంటాయి అనమాట. అవి మళ్ళీ తీయడానికి ఇబ్బంది అయితే ఉంటుంది. సెటప్ చేసే టైం అప్పుడు మటుకు మీరు ఆప్షనల్ యాప్స్ మటుకు అన్చెక్ అయితే చేయండి. ఇది గైస్ ఓవరాల్ గా సాఫ్ట్వేర్ అండ్ అలాగే పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఫ్రెండ్స్ కెమెరా విషయానికి అయితే వచ్చేసరికి మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ వాడిది IMX 920 సెన్సార్ అయితే వాడారనమాట. చాలా మంచి సెన్సార్ అని చెప్పుకోవచ్చు ఇది అయితే వచ్చేసి. అండ్ అలాగే X100 Proలో వచ్చేసరికి 989 ప్రాసెసర్ అయితే వాడారనమాట. కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అనుకోవచ్చు మెయిన్ కెమెరాలోని. అండ్ మనకి అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది ఇందులో అల్ట్రా వైడ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ వాడారు. అండ్ అలాగే X100 Proలో కూడా 15 మెగాపిక్సెల్ వాడారనమాట. అండ్ అలాగే టెలిఫోటో సంగతికి వచ్చేసరికి X100 లో 64 మెగాపిక్సెల్ అయితే వాడారు. అండ్ X100 Proలో 15 మెగాపిక్సెల్ వాడారనమాట. ఇక్కడ మెగాపిక్సెల్ ఎక్కువ ఉంది. మరి X100 కెమెరానే బాగుంటుందేమో, X100 టెలిఫోటో బాగుంటుందేమో అనుకోవచ్చు. కానీ తప్పు అనమాట. దాని సెన్సార్ అయితే వచ్చేసి AOP సెన్సార్ అయితే వాడారు. మీనింగ్ ఏంటంటే మనకి చాలా షార్ప్నెస్ అయితే వస్తుంది అనమాట టెలిఫోటోస్ కూడాను. నేను మీకు డిఫరెన్స్ అంతా కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, శాంపిల్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ దో ఆ సెన్సార్ తో మనకి డిజిటల్ జూమ్ లో కూడా చాలా క్రిస్టల్ క్లారిటీ అయితే వచ్చింది అనమాట. అండ్ అలాగే నైట్ ఫోటోగ్రఫీ కూడా X100 Proలో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. మనకేంటంటే కనుక కెమెరా ఓపెన్ చేసిన వెంటనే మనకైతే వచ్చేసి 15mm నుంచి అయితే కనుక స్టార్ట్ అయింది ఫోకల్ లెంత్. అక్కడ నుంచి 23, అక్కడ నుంచి 46, అక్కడ నుంచి 70 అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా 233mm దాకా అయితే కనుక వెళ్తుంది అనమాట. నేను 233mm కూడా ఫొటోస్ మీకు శాంపిల్స్ చూపిస్తాను. చాలా క్రిస్పీ అండ్ షార్ప్గా అయితే ఉందన్నమాట. బట్ X100 Proలో మనం చూసుకుంటే కనుక ఇంకా షార్ప్నెస్ ఉంటుంది. అండ్ ఆల్సో నైట్ ఫొటోస్ తీయాలన్నా కానీ నైట్ షూట్స్ తీయాలన్నా కానీ అందులో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక 4K 60 FPS దాకా సపోర్ట్ అయితే ఉందన్నమాట. బోత్ X100లోని అండ్ అలాగే X100 Proలోని. బట్ మనం ఫ్రంట్ కెమెరాలోని వీడియో రికార్డింగ్ చేయాలనుకుంటే కనుక 1080p 30 FPS వరకే మనకి రిస్ట్రిక్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది నాకైతే నచ్చలేదు అనమాట. ఇది కొంచెం సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ దీని బ్యాటరీ విషయానికి అయితే వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. X100 Proలో అయితే వచ్చేసి
5400 mAh దాకా అయితే ఇచ్చారు. ఇది 120 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. X100లో వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వలేదు సాడ్లీ. బట్ X100 ప్రోలో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు, కాకపోతే అది 50 వాట్స్ వరకు సపోర్ట్ అయితే చేసింది అనమాట. అండ్ X100 ప్రోలో మనకు వచ్చేసరికి 100 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. బట్ మనకి 120 వాట్స్ ఛార్జర్ ఇచ్చినట్టే X100లోని X100 ప్రోలో కూడా 120 వాట్స్ ఛార్జర్ కూడా ఇచ్చారనమాట. కానీ 100 వాట్స్ వరకే సపోర్ట్ చేసిద్ది. రెండు మనం చూసుకుంటే కనుక ఓవరాల్గా అరగంటలో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఛార్జింగ్ బాగా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ అండ్ అలాగే V3 చిప్ కానివ్వండి, ఇందులో V2, ఇప్పుడు మనకి X100 V2 ఉంది, అందులో V3 ఉంది కానివ్వండి. సో మనకి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక గేమర్స్కి అయితే క్యాజువల్ గేమ్ ప్లేకి అయితే బాగానే ఉంటుంది. మనకి BGMI కానీ ఫ్రీ ఫైర్ కానీ అన్నీ కూడా బాగానే అయితే వస్తాయి అనమాట. గేమ్స్ బాగానే పనికొచ్చింది. బట్ హార్డ్ కోర్ గేమర్స్కి అయితే కనుక ఇది కరెక్ట్ కాదు ఈ ఫోన్. బట్ కెమెరా వాళ్ళకి అయితే కనుక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మనకి X సిరీస్ పేరు ఉన్నదే కెమెరా కోసము. సో కెమెరా కోసం మీరైతే కనుక తీసుకోవాలి ఫోను. అండ్ అలాగే జనరల్ పర్పస్కి అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఈ ఎడిటింగ్ కానివ్వండి, ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది అనమాట, రెండరింగ్ వాటికి కూడాను. సో ఓవరాల్గా బ్యాటరీ అది అండ్ అలాగే ఇదైతే వచ్చేసరికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ అనమాట ఇది. అండ్ ఫ్రెండ్స్ మనం ఇందులో అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి బ్లూటూత్ 5.4 ఉందన్నమాట. అండ్ అలాగే Wi-Fi 7 అయితే ఇచ్చాడనమాట. అంతేకాకుండా మనకి NFC అండ్ సిమ్స్ విషయానికి అయితే వచ్చేసరికి 2 నానో సిమ్స్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొక ఈ సిమ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫోన్ అయితే ఇది గైస్. సో నా దగ్గర ఉన్న వేరియంట్ 12GB అండ్ అలాగే 256GB రోమ్ అనమాట. సో ఈ వేరియంట్ అయితే వచ్చేసి మనకి 63,999 అయితే పడుతుంది అనమాట. అండ్ ఒకవేళ దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ 16GB 512GB రోమ్ తీసుకుంటే కనుక మనకి 69,999 అయితే పడుతుంది అనమాట. 70,000 పడుతుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే X100 Pro అయితే వచ్చేసి అందులో ఒక వేరియంట్ మాత్రమే ఉంది, 16GB ర్యామ్ అండ్ అలాగే 512GB రోమ్ అనమాట. సో అదైతే మనకు వచ్చేసరికి 84,000 పడుతుంది అనమాట. 83,999 రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట. సో గైస్ మనకు ఆన్లైన్ అయితే ఈ ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. మనం చూపించిన మొబైల్ వరల్డ్ లోకి వచ్చి తీసుకుంటే కనుక మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, EMI ఆఫర్ ఉంది. అండ్ అంతేకాకుండా మన సబ్స్క్రైబర్స్ మన వీడియో వచ్చి చూపించి కనుక మీరు ఇక్కడ పర్చేస్ అయితే చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది అనమాట. EMI కానీ ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ ఇవి కాకుండా మీకు ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే కూడా మనకి ఇస్తారనమాట. సో మీకు ఎలా అనిపించింది ఈ ఫోన్ గురించి కింద కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనం 1,00,000 సబ్స్క్రైబర్స్ కొడదామని చెప్పేసి ప్లాన్ అయితే వేసుకున్నాను అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఇన్స్టాగ్రామ్లో స్టోరీకి పెట్టి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. And this is by Saravite and I'm signing off from Sahara Tech Show.